అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. పిల్లలు పిల్లలు అంగన్వాడీ పిల్లలు అంగన్వాడీ పిల్లలు. అయితే ఇప్పుడు మనం మంచి అలవాట్ల గురించి నేర్చుకున్నామా? అయితే ఇప్పుడు నేర్చుకుందాం ఒకటి. ఇప్పుడు నా చేతి ఏముంది చెప్పండి. దీనికి ఇంకొక పేరేం పేరు? రుమాలు. ఇది కర్చీఫ్ అంటారు, రుమాలు అంటారు, దస్తీ అంటారు కదా. ఇక చూడండి ఏంటిది? దస్తీ. అయితే దీంతో మనం ఏమేం చేస్తాం చెప్పండి. దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం మనము? లోకేష్ చెప్పినా అమ్మా. ఇప్పుడు దీన్ని మనం ఏంటికి ఉపయోగిస్తాం చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పమ్మా. ఇలా చీని తుడుచుకోవడానికి ఇంకా చెప్పాలి. సాత్వికాయ ఖర్చు ఏం చేస్తామా మనం? ఏంటికి ఉపయోగిస్తాం? దగ్గు. ఇంకా తుమ్మినప్పుడు ఈ ఖర్చు లేకపోతే ఇంకా ఏం చేయాలి? ఏం చేయాలి? చేతులు ఇట్లా. ఇంకా ఇంకా ఇంకేం చేయాలి? ఇట్లా చేతితోటి. సరేనా? ఈ కర్చీఫ్ తోటి మనము తుమ్మినప్పుడు తగ్గినప్పుడు ఇట్లా అడ్డం పెట్టుకొని తుమ్మాలి అని తగ్గాలి కదా. లేదు ఈ కర్చీఫ్ లేదు అంటే చేతులతోటి మళ్ళీ ఇట్లా చేతి కాడ ఇట్లా తగ్గాలి. సరేనా? ఇంకొకటి ఈ కర్చీఫ్ గురించి తెలుసుకున్నాం కదా. గుడ్. అందరు రేపు కర్చీఫ్ పెట్టి తెచ్చుకోవాలి అందరూ. సరేనామా? రేపు అందరూ కర్చీఫ్ తెచ్చుకోవాలి. మీరు ఇంత పెద్ద కర్చీఫ్ కాకపోయినా చిన్న చిన్న కర్చీఫ్ తెచ్చుకోవచ్చు.